స్టడీ సర్కిల్ ప్రొఫెషన్సీ ఎట్ థ్రెషోల్డ్. హోప్ యూ ఆల్ ఆర్ స్టేయింగ్ సేఫ్. లాస్ట్ క్లాస్లో మనము డూ, డస్, డిడ్ గురించి నేర్చుకున్నాం కదా. ఈ క్లాస్లో మనం ఏంటంటే వర్బ్ ఫార్మ్స్ గురించి నేర్చుకుందాము. వర్బ్ ఫార్మ్స్ ఎందుకు నేర్చుకోవాలంటే ఇంగ్లీష్లో నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను కదా, టెన్సెస్ ఉంటాయి, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఈ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ మనం యూజ్ చేయాలన్నా, తెలుసుకోవాలన్నా మనకి ఫస్ట్ వర్బ్ ఫార్మ్స్ గురించి ఐడియా ఉండాలి. ఇప్పుడు ఈ వర్బ్ ఫార్మ్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే మ్యాథమెటిక్స్లో టేబుల్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఫార్ములే, ఇంకా అకౌంటెన్సీలో డెబిట్ క్రెడిట్ రూల్స్ ఎంత ఇంపార్టెంటో ఇంగ్లీష్లో వర్బ్ ఫార్మ్స్ అంత ఇంపార్టెంట్. సో అందరికీ ఏంటంటే వర్బ్ ఫార్మ్స్ గురించి కరెక్ట్ ఐడియా ఉండాలి. ఎందుకంటే మనం టెన్సెస్ మాట్లాడేటప్పుడు లేదా టెన్సెస్ గురించి నేర్చుకునేటప్పుడు వర్బ్ ఫార్మ్స్లో చాలా మిస్టేక్స్ చేసే ఆస్కారం ఉంటుంది. సో మనం ఈ క్లాస్లో వర్బ్ ఫార్మ్స్ గురించి తెలుసుకుందాం. వర్బ్ ఫార్మ్స్ ఇంగ్లీష్ గ్రామర్లో మొత్తము 4 వర్బ్ ఫార్మ్స్ ఉన్నాయి. అవేంటంటే బేస్ ఫార్మ్, బేస్ ఫామ్ని మనము రూట్ ఫామ్ అని కూడా అంటాము. నెక్స్ట్ పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపుల్ అండ్ ప్రజెంట్ పార్టిసిపుల్. వర్బ్ ఫార్మ్స్ అనేది మొత్తం 4 రకాలు ఉన్నాయి. బేస్ ఫామ్, పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపుల్ అండ్ ప్రజెంట్ పార్టిసిపుల్. వీటినే V1, V2, V3, V4 ఫార్మ్స్ అని అంటారు. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చిన్న ఎగ్జాంపుల్, రైట్ ఉంది. రైట్ అనేది ఒక వర్డ్. సో ఈ రైట్ అనేది బేస్ ఫామ్ అవుతే పాస్ట్ ఫాము రోట్, V3 వచ్చేసి రిటర్న్, V4 వచ్చేసి రైటింగ్ అవుతుంది. సో రైట్, రోట్, రిటర్న్ అండ్ రైటింగ్. సో ఈచ్ వర్డ్కి 4 వర్బ్ ఫార్మ్స్ ఉంటాయన్నమాట. అయితే నేను ఫస్ట్గా చెప్పినట్టు పక్కన మీరు స్క్రోల్ అవుతున్న కంటెంట్ చూడండి అండ్ అటు చూస్తూ ఇటు వినండి. V1, V2, V3 అండ్ V4 ఇలా 4 ఫార్మ్స్ ఉంటాయన్నాను కదా. ఫస్ట్ ఫార్మ్ బేస్ ఫార్మ్, పాస్ట్ ఫార్మ్, పాస్ట్ పార్టిసిపుల్ అండ్ ప్రజెంట్ పార్టిసిపుల్ అన్నమాట. సో ఈ ఫస్ట్ ఫామ్లో ఏంటంటే రైట్, రోట్, రిటర్న్, రైటింగ్ ఉంటుంది. సో ఈ V3 రిటర్న్కి వచ్చేసరికి ఏంటంటే హ్యాస్, హ్యాడ్, హ్యావ్ ఫామ్ అంటాం. అంటే ఈ V3లో మనము హ్యాస్, హ్యావ్ ఆర్ హ్యాడ్ని యూజ్ చేస్తాం. నేను ఇంతకుముందు క్లాస్లో డూ డస్ ప్రిన్సిపల్ చెప్పాను కదా. ఐ, యూ, వి, దేకి డూ వస్తుంది, హీ, షీ, ఇట్కి డస్ వస్తుందని చెప్పాను కదా. అలాగే ఈ వర్బ్ ఫార్మ్స్ నేర్చుకునే ముందు కూడా మనం 3 ప్రిన్సిపల్స్ నేర్చుకోవాలని ఉంటుంది. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే హ్యావ్. హ్యావ్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలి? ఐ, యూ, వి, దే. సో ఈ టెన్సెస్లో ఐ, యూ, వి, దే వచ్చినప్పుడు V3 హ్యావ్ యూజ్ చేయాలి. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ యూజ్ చేయాలి. అండ్ హ్యాడ్ ఉంటుంది. హ్యాడ్ ఎక్కడ యూజ్ చేయాలి? అన్నింటికి. అంటే ఐ, యూ, వి, దే, హీ, షీ, ఇట్ అనమాట. జస్ట్ లైక్ డూ, డస్, డిడ్. మళ్ళీ చెప్తున్నాను, ఐ, యూ, వి, దేకి హ్యావ్ యూజ్ చేస్తాము. హీ, షీ, ఇట్కి హ్యాస్ యూజ్ చేస్తాము. అండ్ ఐ, యూ, వి, దే, హీ, షీ, ఇట్ అన్నింటికి కూడా హ్యాడ్ యూజ్ చేస్తాము. ఈ హ్యావ్, హ్యాస్, హ్యాడ్ ఫార్మ్స్ అనేవి V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్లో వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకొక ప్రిన్సిపల్ ఏంటంటే ఫస్ట్ బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఉంది కదా, రైట్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. ఈ బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్కి కొన్నిసార్లు ఎస్ యాడ్ అవుతుంది, అంటే రైట్స్ అని అంటాము. ఈ రైట్స్ అని ఎప్పుడు అంటాం తెలుసా? థర్డ్ పర్సన్ గురించి మాట్లాడినప్పుడు బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్కి ఎస్ అనే సఫిక్స్ యాడ్ చేస్తాం. సఫిక్స్ అంటే లాస్ట్కి యాడ్ చేసేది అనమాట. సో ఈ రైట్ అనే రూట్ ఆర్ బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్కి సఫిక్స్ అయిన ఎస్ ఎప్పుడు యాడ్ చేస్తామంటే థర్డ్ పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఈజీ అయిపోతుంది. రైట్ అని ఉంది, థర్డ్ పర్సన్ అంటే హీ, షీ, ఇట్ అనమాట. ఫస్ట్ ఐ రైట్ అంటాము. అదే వేరే వాళ్ళు రాస్తారు అనుకోండి, షీ రైట్స్. ఐ థింక్ అంటాను. అదే వేరే వాళ్ళంటే హీ థింక్స్ ఆర్ షీ థింక్స్. ఐ రీడ్, వేరే వాళ్ళైతే షీ రైట్స్, హీ రైట్స్ అనమాట. అంటే ఇప్పుడు హీ రీడ్స్, షీ రీడ్స్ అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్లో థర్డ్ పర్సన్కి యూజ్ చేసినప్పుడు ఎస్ అనే సఫిక్స్ యాడ్ చేయాలన్నమాట. ఈ ఎస్ అనే సఫిక్స్ యాడ్ చేసిన వర్బ్స్ని V5 ఫార్మ్ ఆఫ్ వర్బ్ కూడా అనుకోవచ్చు. బట్ బేసికల్లీ వీ హ్యావ్ ఓన్లీ 4 ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్. ఇప్పుడు మనము కొన్ని వర్బ్ ఫార్మ్స్ చూద్దాము. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం? V1, V2, V3, V4లో రైట్, రోట్, రిటర్న్, రైటింగ్. సో రైట్, ఐ రైట్. అదే వేరే వాళ్ళు రాస్తే షీ రైట్స్, హీ రైట్స్. షీ రైట్స్, హీ రైట్స్ అని ఎందుకు అంటున్నాము? థర్డ్ పర్సన్ కాబట్టి. నెక్స్ట్ ఐ రోట్, పాస్ట్ ఫామ్ అంటే రాశాను, అయిపోయింది. నెక్స్ట్ V3 రిటర్న్, ఐ హ్యావ్ రిటర్న్ అంటాము. ఐ హ్యావ్ రిటర్న్ ఎందుకు అంటాము? ఐ. షీ హ్యాస్ రిటర్న్, షీ హ్యాస్ అని ఎందుకు అంటున్నాము? షీ కాబట్టి హ్యాస్ అంటున్నాము. ఐ హ్యావ్ రిటర్న్,
హ్యావ్ అని ఎందుకు వస్తుంది, ఐ వస్తుంది కాబట్టి. షీ హ్యాస్ రిటర్న్, హ్యాస్ ఎందుకు వస్తుంది, షీ అవుతుంది కాబట్టి. సో హ్యావ్ అంటే ఐ యు వి దేకి హ్యావ్, హీ షీ ఇట్కి హ్యాస్ అనమాట. సింపుల్. ఇప్పుడు వేరే వర్బ్ ఫార్మ్స్ చూద్దాం. V1 V2 V3 V4. డూ ఉంది, డూ, డిడ్, డన్, డూయింగ్. సిట్, సాట్, సాట్, సిట్టింగ్. గివ్, గేవ్, గివెన్, గివింగ్. యూజ్, యూజ్డ్, యూజ్డ్, యూజింగ్. గో, వెంట్, గాన్, గోయింగ్. ఇలా ప్రతి వర్డ్కి 4 వర్బ్ ఫార్మ్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు చాలా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే కనుక నేను టెన్సెస్ చెప్పినప్పుడు మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. గివ్ అన్నాను కదా, గివ్, గేవ్, గివెన్, గివింగ్. గివ్, గేవ్, గివెన్, గివింగ్. గివ్, ఐ గివ్. అదే వేరే వాళ్ళు ఇస్తున్నారు అనుకోండి, షీ గివ్స్, హీ గివ్స్, ఐ గేవ్, పాస్ట్ అయిపోయింది. గివెన్, నేనేం చెప్పాను, గివెన్ V3 గివెన్ వచ్చినప్పుడు హ్యాస్, హ్యావ్, హ్యాడ్ యూజ్ చేస్తాను అన్నాను కదా. సో ఐ హ్యావ్ గివెన్ అని ఎందుకు అంటున్నాను, ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి హ్యావ్ వచ్చింది. హీ హ్యాస్ గివెన్ అని ఎందుకు అంటున్నాను, హీ హ్యాస్ గివెన్, ఇక్కడ హీ వచ్చింది కాబట్టి హ్యాస్ అనమాట. అదే హ్యాడ్ అనుకోండి, ఐ యు వి దే హీ షీ ఇట్ అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. ఈ V3లో హ్యావ్, హ్యాస్, హ్యాడ్ అనేవి డీటెయిల్గా నేను టెన్సెస్ చెప్పినప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఇంకొన్ని వర్బ్ ఫార్మ్స్ చూసుకుందాము. స్టాండ్ ఉంది, V1 V2 V3 V4. స్టాండ్, స్టూడ్, స్టూడ్, స్టాండింగ్. మీట్, మెట్, మెట్, మీటింగ్. లుక్, లుక్డ్, లుక్డ్, లుకింగ్. కమ్, కేమ్, కమ్, కమింగ్. ఇక్కడ కమ్, కేమ్, మళ్ళీ కమ్ వస్తుంది, కమింగ్ వస్తుంది. సో ఇక్కడ డిఫరెన్సెస్ ఉంటాయి, మనం అన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ డ్రైవ్, డ్రోవ్, డ్రైవెన్, డ్రైవింగ్. డ్రైవ్, డ్రోవ్, డ్రైవెన్, డ్రైవింగ్. ఫైట్, ఫాట్, ఫాట్, ఫైటింగ్. హ్యావ్, హ్యాడ్, హ్యాడ్, హ్యావింగ్. ఇలా V1 V2 V3 అనేది డిఫరెంట్ ఫామ్స్లో ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు V1 V2 V3 V4 అని చెప్పాను కదా. ఈ V1 అంటే బేస్ ఫామ్, V2 పాస్ట్ ఫామ్, V3 పాస్ట్ పార్టిసిపుల్, V4 ఇంగ్ ఫామ్. ఎప్పుడైనా సరే V4లో ఇంగ్ యాడ్ అవుతుంది. హ్యావింగ్, గివింగ్, రైటింగ్, యూజింగ్, డూయింగ్, సిట్టింగ్, ఫైటింగ్ అనమాట. ఇంగ్ ఫామ్ ఎందుకు యూజ్ చేస్తామంటే అది కంటిన్యూస్ ప్రజెంట్ పార్టిసిపుల్, అంటే ఆన్ గోయింగ్ యాక్షన్. ఇప్పుడు జరుగుతుంది. ఐ ఆమ్ రీడింగ్, ఐ ఆమ్ కుకింగ్, షీఈస్ రీడింగ్, షీఈస్ గివింగ్, షీఈస్ డ్రైవింగ్. అంటే ఆన్ గోయింగ్ యాక్షన్ ప్రస్తుతం జరుగుతుంది కాబట్టి ఇంగ్ అనేది కంటిన్యూస్ ఫామ్లో యూజ్ చేస్తాం అనమాట. అయితే ఈ V1 V2 V3 V4 అనేవి కొన్ని అక్షరాలకి V2 V3 అనేది సేమ్ ఉంటుంది. అంటే కొన్ని వర్డ్స్కి ఏంటంటే V2 V3 అనేది సేమ్ ఉంటుంది. అవేంటో చూద్దాం. పక్కన స్క్రోల్ అవుతుంది, నేను చెప్తుంటాను, మీరు గమనించండి. V2 V3 ఏ వర్డ్స్కి సేమ్ ఉంటుందంటే బైండ్, బౌండ్, బౌండ్, బైండ్. బిల్డ్, బిల్ట్, బిల్ట్, బిల్డింగ్. స్లీప్, స్లెప్ట్, స్లెప్ట్, స్లీపింగ్. మేక్, మేడ్, మేడ్, మేకింగ్. ఫైండ్, ఫౌండ్, ఫౌండ్, ఫైండింగ్. ఇదనమాట. అయితే కొన్ని వర్డ్స్కి ఎలా ఉంటాయంటే V1 V2 V3 మొత్తానికి డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఇంతకుముందు V2 V3 సేమ్లో బైండ్, బౌండ్, బౌండ్, బైండింగ్. ఇక్కడ V2 V3 సేమ్ ఉంది, కానీ కొన్నిటికి ఎలా ఉంటుందంటే అన్ని V1 V2 V3 అన్ని డిఫరెంట్గానే ఉంటాయి. అవేంటో చూసుకుందాం. నో, న్యూ, నోన్, నోయింగ్. ఇక్కడ V1 V2 V3 అన్ని డిఫరెంట్గానే ఉన్నాయి. బ్లో, బ్లూ, బ్లోన్, బ్లోయింగ్. చూజ్, చోజ్, చూజన్, చూజింగ్. వేక్, woke, woken, waking. See, saw, seen, seeing. ఇలా అనమాట. అయితే కొన్ని వర్డ్స్ ఎలా ఉంటాయి తెలుసా, అన్ని V1 V2 V3 అన్నీ సేమ్గా ఉంటాయి. ఓన్లీ V4 మాత్రమే చేంజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే పుట్ ఉంది. ఇప్పుడు పుట్కి పుట్, పుట్టెడ్, పుట్టెన్, పుట్టింగ్ అని ఉండదు. V1 V2 V3 సేమ్ ఉంటాయి అనమాట. అంటే పుట్, 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 పుట్టింగ్. హర్ట్, 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 హర్టింగ్. కట్, 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 కటింగ్. కాస్ట్, 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 కాస్టింగ్. సో మీరేంటంటే ఈ అన్ని వర్బ్ ఫామ్స్ ఒకసారి చూసుకొని ఏది ఎక్కడ యూజ్ చేయాలో తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫీడ్ ఉంది. ఫీడ్ అనే వర్డ్కి V1 ఫీడ్, ఫెడ్, V3 ఫెడ్, ఫీడింగ్ ఉంటుంది. అంతేగాని ఫీడ్, ఫీడెడ్, ఫీడెడ్ అని ఉండదు. ఇట్ డిపెండ్స్ అనమాట. ఫీడ్, FED, ఫెడ్, మళ్ళీ ఫెడ్, ఫీడింగ్, ఇలా అనమాట. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. వర్బ్ ఫామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ గ్రామర్కి. వర్బ్ ఫామ్స్ V1 V2 V3 V4 అని ఉంటుంది. V1ని బేస్ ఫామ్ అంటాము, V2ని పాస్ట్ ఫామ్, V3ని పాస్ట్ పార్టిసిపుల్ అండ్ V4ని ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాము. ప్రజెంట్ పార్టిసిపుల్లో ఇంగ్ ఫామ్ వస్తుంది. నెక్స్ట్ పాస్ట్ పార్టిసిపుల్లో హ్యావ్, హ్యాడ్, హ్యాస్ ఫామ్స్కి యూజ్ చేస్తాము. ఐ యు వి దే వచ్చినప్పుడు హ్యావ్, హీ షీ ఇట్కి హ్యాస్, అండ్
హ్యాడ్కి అన్ని ఐ యూ వి దే హీ షీ ఇట్ యూజ్ చేస్తాం, ఎందుకంటే హ్యాడ్ పాస్ట్ కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనం వర్బ్ ఫార్మ్స్ గురించి తెలుసుకున్నాము. నేను క్లాస్లో చెప్పిన వర్బ్ ఫార్మ్స్ కాక ఇంకా కూడా కొన్ని వర్బ్ ఫార్మ్స్ మేము యాడ్ చేస్తాము, మీరు అవి చూడండి. అండ్ మీరు ఈ వర్బ్ ఫార్మ్స్లో కనుక పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే మీకు టెన్సెస్ చాలా ఈజీ అయిపోతాయి. మళ్ళీ ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇంకొకటి, ఈ ఛానల్కి సంబంధించిన మీకు రెగ్యులర్ అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అయిన తర్వాత బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. టు గెట్ ద రెగ్యులర్ అప్డేట్స్ అబౌట్ దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్.